దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవిని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యము నిమిత్తం యోబు గ్రంథము 8వ అధ్యాయం 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. యోబు తన స్థితిగతులని మనకు చూపిస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచు ఆదరిస్తూ ఆయుధపరుచున్న మా ప్రభువా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నీ రెక్కల నీడలలో కాచి కాపాడి నీ సన్నిధిలో నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టి నన్ను నీ బిడ్డలైన వారితో మాట్లాడక ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, నాయన ఆత్మీయుడ, ఆలోచనకర్త, సమాధానకర్తవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ నేను నానని సెలవిచ్చిన మా దేవా, నీకు వందనములు. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నేను కాదు ప్రభా, నీవే. ఎందుకంటే నా జ్ఞానము సరిపోదు. నేను మాట్లాడితే ఎవరు వినరో గ్రహించరు. గనుక అలుపుడైన నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నా కంఠస్వర నీ బోరుగా వాడుకోమని క్రీస్తు ప్రభువు నామంన బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప సహాయము తోడుగా ఉండి ఆయన రాకడ వరకు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ప్రతి దినము ఒక శ్రేష్టమైన దినముగా భావించుచు ప్రతి దినము గొప్ప దినముగా మనం గ్రహించే వారముగా ఉండాలి. ఎందుకంటే యోబు గ్రంథములో యోబు మాట్లాడుచున్న ఈ మాటలని ఒకసారి ధ్యానం చేస్తే మానవ యొక్క చరిత్రలో యోబు మానవులకి ఏ రూపము, ఏ ఆలోచనను, ఏ యొక్క మార్గమును చూపించుచున్నాడు అనే విధానము మనం ఎరిగిన వారంగా, దాన్ని గ్రహించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనుషులుగా మనమును ఉన్నాం. ఆయన బిడ్డలుగా, ఆయన చేతులతో చేయబడిన మనుషులుగా, ఆయన ప్రాణము స్వయముగా మనకిచ్చిన వాడుగా మనతో ఉన్నారు ప్రభు. ఎందుకంటే ప్రతి ప్రాణముతో ఉన్న ప్రతి మనుషుడు ప్రభుతో ఉన్నట్టే. ప్రభును కలిగి ఉన్నవారే ఉన్నారని నమ్ముచు ఈ సమయంలో మీతో మాట్లాడ సిద్ధపడి ఉన్నాను. చదువుదాం వాక్య గ్రంథంలో యోబు గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. అప్పుడు జహీరుడగు బిల్లాదు ఇట్లా నేను ఎంతకాలము నీ విట్టి మాట్లాడేదవు, నీ నోటు మాటలు సుడిగాలి వంటి వాయును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతకాలం ఇలాగ మాట్లాడుతావు? స్నేహితులు అడుగుతున్నారు, మూడో అతను లేదా రెండో అతను, ప్రియులారు ఎందుకు ఇంకెంతకాలం ఇలాగుంటావు? సుడిగాలి ఎలాగైతే వేస్తుందో అలాగే నీ పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి అని అడుగుతుంటే ఇంతవరకు ఈ వచనాల్లో 2 వచనాల్లో యోబు సమాధానం చెప్తూ ఉంటే 3వ వచనంలో తన స్నేహితులు మాట్లాడే విషయాలు మనం చూస్తున్నాం. ఇంకెంతకాలము సుడిగాలి వలె ఎలాగుంటావు? అయితే 2వ వచనంలో దేవుడు న్యాయ విధిని, మూడోది దేవుడు న్యాయ విధిని రద్దుపరచిన సర్వశక్తుడగు దేవుడు న్యాయమును అంటే
అద్దుపరిచిన అంటే న్యాయముకు అద్దు లేదు అనే మాటను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అద్దు అనేది పాపముకును దేవునికి మానవుడికి అద్దు ఉంది. న్యాయముకును మనిషికి అద్దు అనేది లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో గర్దించాలి. కానీ యోబు ఇక్కడ ఏ తప్పు చేయలేదు. దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని బిడ్డగా మన మధ్యన అతను మెసులుతున్న వాడై ఉన్నాడు. అదే దేవుని బిడ్డగా ఇక్కడ శోధనను భరిస్తున్నాడు. అయితే ఇక్కడ తన స్నేహితులు ప్రశ్నిస్తున్నారు ఏమని? 4వ వచనం, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట, చూసారా, నీ కుమారులు ఆయన దిష్టున పాపము చేసిదురేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని చూశారండి. ఆల్రెడీ వారు ఊహించినది బయట పెట్టారు. ఇవాళ చాలా మంది కూడా మనం సమాజంలో మన మధ్యన మన బంధుమిత్రులు దూర బంధువులు మాట్లాడే పదమే తన స్నేహితులు మాట్లాడుతున్నారు. అంటే ముందుగా వారు మాట్లాడారు, ఇవాళ మనం మాట్లాడుతున్నాం. మన తర్వాత వారు మాట్లాడాలి, వారి తర్వాత మనం దాని ఆలోచనలో తెచ్చుకున్నాం. సాతానుగాడు ఎంతగా ఒక మనిషిని వేధిస్తాడు అంటే ఇదే వాక్యమును స్వాదృశ్యంగా మనం తీసుకోవాలి. యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో 8-4వ వచనంలో కనబడుతున్న ఈ మాటలు, నీ పిల్లలు కానీ దేవుని దృష్టికి పొరపాటుగా కనపడ్డారు అని కాకుండా పొరపాటుగా కనపడ్డారు ఏమో అంటే అది పూర్తి కాకుండా మాట అది. అయితే 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని ఎతుకుని ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడిని అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్లుగా నీ నివాస స్థలమును దేవునికి మహిమ కలు. చూసారా ఎలా చెప్తున్నారో? అంటే నీవు ఇంతవరకు అలా లేవేమో. అసలే మన మధ్యన జరుగుతున్న సంభాషణ ఈ రోజుల్లో అప్పట్లో జరిగిన సంభాషణ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. సాతానుగాడు మనుషులు ఏ రకంగా పడిపోతారో దాన్ని ఎక్కువగా రొటీన్గా చేస్తూ ఉంటాడు. చాలామంది అంటే ఎందుకు రా, చెప్పిందే చెప్తావు, చేసిందే చేస్తావు అంటూ ఉంటారు. సాతానుగాడు మనుషులు దేనికి బాగా వీక్నెస్గా చిక్కుపడతారో, తన చేతికి చిక్కుతారో దాన్నే 1కి 100 మార్లు 1000 మార్లు లేదా 1,00,000 సార్లు దాన్ని రొటీన్ చేస్తూ ఉంటాడు. అవును, ఏ శోధిస్తున్నాడో ఆ దూతలను మరలా పంపుతాడు, వెళ్ళి మీరే శోధించండి, మీకు బాగా చిక్కుతున్నాడని ఇలాంటి మాటలు అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఆనాడు కాలంలో యోబు అయితే ఏదైతే భరిస్తాడో ఈనాడు కాలంలో మనుషులకు అంతగా శోధన రావట్లేదండి. వచ్చుంటే మనుషులు ఎప్పుడో మార్పు చెందుదురు, రావట్లేదు. అందుకనే చెడుని చేసేవాడిని చెడుని చేయనిము, అబద్ధం ఆడేవాడిని అబద్ధం ఆడనేము, మోసం చేసేవాడిని మోసం చేయనేము, అక్రమాలు చేసేవాడిని అక్రమం చేయను వాడిని ఎందుకు చేస్తున్నాను ప్రశ్నించు. ఎందుకంటే వాడు తెలిసే చేస్తున్నాడు, ఎందుకు తెలియకుండా వాడంత స్పెరసులో లేకుండా లేడు. అవును, ఇలా పాపం చేసేవాడు అబద్ధం ఆడేవాడు తెలిసే స్పెరసు ఉండే అబద్ధాలు ఆడుతున్నారు. ప్రియులారా, మరి జీవిత ప్రయాణం ఎలా నడుస్తుందండి? ధనవంతుడిని దగ్గర అబద్ధమాడి నేను సంపాదించుకుంటే తప్పేముందని అంటున్నారు. ప్రియులారా, జీవిత ప్రయాణం ఎలా ఉందంటే అబద్ధాల ప్రయాణముగానే ఉంది. నీతి అనే ప్రయాణం ఎక్కడా కనిపించట్లేదు. అయితే 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి ఎదుట మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. చూసారా, మొదట నువ్వు ఎలాగున్నావో కానీ ఇలా మరలా చెప్తున్నారు. ఒకవేళ నువ్వు ఇలా ప్రార్థన చేస్తే ఇప్పుడు నష్టపోయింది మరలా డబల్ ఇస్తాడు దేవుడు, ప్రార్థిద్దాం, ప్రార్థించవచ్చు కదా. నీవు
మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామంటలేదు, నువ్వు అలా ప్రార్థన చేయలేదేమో అని తన స్నేహితులు అంటున్నారు. ప్రియులరా, ఈ లోకంలో వేదన కంటే, ప్రేమించట కంటే వేదన ఎక్కువ ఉంది ఈ లోకంలో. ఏమండి, కష్టాన్ని తప్పించట కంటే కష్టాన్ని కొని తెచ్చేవారు ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. ఏమని, శోధనని తప్పించుటకు మార్గం వెతకటం మానేసి శోధనకి గురి చేసేవారు ఎక్కువ ఉన్నారు లోకంలో. ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాటలు. 7వ వచనంలో 8వ వచనంలో చదువుతున్న, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే. ఎంత గొప్ప మాట 8వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలు. మన మాటలు చూడండి, మన జీవితం అంట ప్రయాణం నీడవలే. సూర్యుడికి వెలుగు చెట్టు మీద పడగానే నీడగా మారి అది ఎక్కడికి ఎలా జరుగుతుందో మనకు తెలుసు. మన జీవిత ప్రయాణం అలాగంటున్నాడు. ఎవరు? తన స్నేహితులు అంటున్నారు. అటువంటి యోబు, మన జీవితం అంతే కదా, కానీ ఇప్పుడు నీవు బలమైన ప్రార్థన చేయొచ్చు కదా అనే మాటను ఉచ్చరిస్తారంటే యోబుకి తెలియని పనేం కాదు. కానీ యోబు ఇది దేవుని వల్లే జరుగుతుందని యోబుగిని అతను నోరు తెరిచి తన స్నేహితులతో అంటే, ఇదేంటి యోబు, దేవుడు నిన్ను శోధించటం ఏంటి అని ఎక్స్ప్రెషన్లు వస్తాయి. కాబట్టి మౌనమే పాటించాడు. అంటే వారి ఎదుట దేవునికి అంగీకారంగా ఉందేమో మనల్ని ఎలా శోధించటకు, ఏముంది చేద్దాం, ఉంటే అంటే జీవించడం ఆయన చిత్తం, మరణించడం ఆయన చిత్తమనే బాణిలో భావములో యోబు నడుస్తున్నాడని మనకు కనపడుతుంది. 9వ వచనంలో, మునుపటి తరమువారి సంగతులు విచారించము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా. చూసారా, పితరులు అంటే మీ పితరులు, వారి పితరులు, ముందు ఒకసారి వాళ్ళ విషయం తెలుసుకో అంటున్నారు స్నేహితులు. ఎందుకంటే యోబు అలాగుంటాం చూడలేకపోతున్నారండి. అవును, చాలామంది అమితిగా ప్రేమించే స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి వాళ్ళ విషయంలో వీరు చిక్కవుతూ ఉంటారు. ఎందుకంటే వాడితో భోంచేశాను, వాడితో అన్ని రకాలుగా పంచుకున్నానే, వాడు మా కళ్ళ ముందు లేడని చిక్కవి బెంగ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి స్థితిలోకి ఈ ముగ్గురు స్నేహితులు జారిపోతుంటే ఆ మాటలు వింటుంటే కనబడుతుంది. ప్రియులారా, గమనించండి ఒకసారి. మన పితరులు అంటే మీ పితరులు, ఒకవేళ మన పితరులు ఎవరైనా ఇటువంటి క్రియను చేశారేమో, దేవుడు 3 తరముల వరకు మీ పితరుల యొక్క శాపము మీ మీదకు వచ్చును అని సెలవిచ్చారు కదా. ఒకవేళ అదిగేను జరుగుతుందేమని ఒక ఆలోచనతో వారు మాట్లాడుచున్నారు. 10వ వచనంలో, వారు నీకు బోధించుదురు అమ్మా కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి. చూసారా, మన పితరులు ఎవరైనా ఒకవేళ ఉంటే వారికి తెలియపరిస్తే ఎలాగో మనం దీనిని, ఈ విపత్తు నుండి, ఈ శోధ నుండి, ఈ వ్యాధి నుండి, ఈ కష్టం నుండి, ఈ బలహీనత ఎలా తొలగించుకోవాలో ఒక మార్గం తెలుసు కదా. అవును కదా, అవును. అబ్రహాము ప్రార్థించినప్పుడంట మొదట ప్రభువుని అడిగే ప్రార్థించేవారంట. అబ్రహాం ప్రార్థించి ప్రభువా అని పిలిచేవారంట. అబ్రహామును చెప్పు అబ్రహాం అని స్వరం వినపడిన తర్వాతే ఆయన మాట్లాడేవారంట. అబ్రహామును మాటలు విని ప్రభు, ఏంటి అబ్రహాం అయిపోయిందా, ఇంక మాట్లాడవా అనేవారంట. అంటే దేవునికిని అబ్రహాముకి ఉన్న సంబంధం ఎటువంటిదంటే, తండ్రి అని పిలిచినప్పుడు ఆయన వెంటనే జవాబిచ్చాడు. చెప్పు అబ్రహామా, ఇక్కడే ఉన్నాను అని పలికే ఒక సనువును అబ్రహాము సంపాదించుకున్నాడు. ఇవాళ యోబు స్నేహితులు కూడా ఆ అనుభవం మన పితరులైన వారు కలిగి ఉన్నారేమో. ఒకసారి మన పితరులైన వారిని సంప్రదిస్తే, ఒకవేళ మన పితరులకు చెప్పిన మాట నీ జీవితముకు, దేవునికి ఆలోచనకు అది క్షమాపణ పొంది శాపానండి విముక్తి పొందుటకు అవకాశం ఉంటుందేమని యోబు విషయంలో మాట్లాడుతున్నా. ఈ లోకంలో చాలా మంది పెద్దవారు చెప్తే ఏమంటారంటే, మాకు తెలుసు అంటారు. ఇలా ప్రతిదీ గూగుల్ని అడుగుతున్నారు. ప్రియులారా, గూగుల్లో ఎవరో డౌన్లోడ్ చేస్తేనే తప్ప అది మనకు చూపించదు. అంటే
దానికి ముందు గూగుల్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో, ఎక్కడైతే ప్రపంచంలో మరి క్రీస్తు పూర్వ గ్రంథాలు కానీ క్రీస్తు పూర్వ చరిత్ర కానీ అది చిత్రీకరించి అది దాంట్లో అమలు చేసి దాంట్లో పెట్టడం వల్ల ఇలా మనం అడిగితే మన డౌట్లు అని అది చెప్తుంది. అంటే అడ్వాన్స్గా మనుషుల యొక్క ఆలోచనను టెక్నాలజీ ద్వారా దాంట్లో అమర్చి మనం అడవగానే మరి స్మార్ట్ ఫోన్తో మాట్లాడగానే అది ఇమ్మీడియట్గా సమాధానం చెప్తుంది. అది ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా అది అందుబాటులో చేశారు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు సృష్టిలో చేసిన క్రియలు కొన్ని రాత రూపంలో లేవు. ఇవి గూగుల్ అనేది రాత రూపంగా ఉన్న మాత్రమే మనకు చూపించుతుంది. రాత లేనిది చాలా మంది అడుగుతూ ఉంటారు. సైన్స్ ప్రకారం ఏం అడుగుతారంటే, మాకు రాత ఉండాలి కదా, గూగుల్ అన్ని చూపిస్తుంది అంటారు. ప్రియులరా, అప్పుడు క్రీస్తు పూర్వమే ఒకప్పుడు తనకు తానుగా ప్రకటించి కూడా సొంతగా రాతలు రాసేవారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటూ వారికి వారు గొప్పలకును వారు పొగిడించుకుంటూ జరిగింది ఆనాటి కాలంలో. అదే చిత్రీకరించారు, గ్రంథాల రూపంలో రాశారు. దానికి ఏమంటే క్రీస్తు పూర్వం అని ఒక పేరు పెట్టి మనకు గూగుల్లో డౌన్లోడ్ చేసి పెడుతున్న వల్ల అది మనకు దొరుకుతుంది. ప్రియులరా, ఒకసారి గమనించండి, ఇక్కడ పితరులు అనే మాటని ఎందుకు మాట్లాడంటే, పితరులు ప్రభువును ప్రార్థించేవారు. ఎవరు కూడా ఈనాటి వరకే సమయం 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసేవారు కాదు. ఒక రోజంతా లేకపోతే కొంత సమయం ప్రార్థనకి కేటాయించేవారు పితరులు. అది ఎలాగ కేటాయించారని 11వ వచనము 12వ వచనం చెప్పి ముగించుకుంటే, అమ్మా బురద లేకుండా జమ్ము పెరిగిన నీళ్లు లేకుండా రెల్లు మొలిచిన అది కొయ్యబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలు అన్నిటికంటే త్వరగా మాడిపోవును. చూసారా, అంటే ప్రియులరా, చెమ్మలేనిది అంటే తడి లేనిది ఏ మొక్క కూడా కొంతకాలమే ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్నంత కాలం మనిషికి ఒక ఆయుష్ ఉంది. నీళ్లు లేకుండా 22 రోజులు 40 రోజులని ఒక లెక్క పెట్టారు సైన్స్ ద్వారా తెలుసుకుని. అలాగే మొక్కలకు కూడా, ప్రకృతికి కూడా దానికి నీటి నిమ్మతనము ఉండటం వలన కొంతకాలం బ్రతకగలదు, బ్రతికి సిగురించగలదు, 1-2 కాపులు కాయగలదు. మనిషి అంటే కాసేపు 4 రోజులు ఉండి చేయగలడు. అది కానీ ఇది కొంత కాపునిచ్చి కొంత సంతానమును ఉత్పత్తి చేసిన తర్వాత అది వాడిపోవటం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఇవాళ నీకు సంతానము లేదు, ఎవరూ లేరు, నీవు నీ భార్య ఉన్నారు, భార్య అంతంత మాత్రమే అనే విషయమును ఇక్కడ మనం ఎరుగుచున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను వింటున్నాం దేవుని వాక్యాన్ని. వాక్యం మనకేం చెప్తుందంటే, ఆనాడు కాలంలో పితరుల కాలంలో యోబు ఎన్ని రకాల ఒక స్థితిని దేవుడు పెట్టాడంటే, మానవిక జన్మముకు ఒక మార్గదర్శిగా మార్గముగా యోబును చూపించాడు. అంటే యోబు కలిగిన కష్టములు మీకు రావుగాని అటువంటి శోధనను సాతానుగా రిపీట్ చేయొచ్చు కాదా. గనుక యోబు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాడో, యోబు కానీ తన స్నేహితులు కానీ ఎన్ని జాగ్రత్తలు ఎన్ని రకాలుగా మాట్లాడారో మన మధ్యన కూడా ఇటువంటి సంభాషణ జరుగుతుంది. గనుక ఈ గ్రంథమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, చదువుకుని జాగ్రత్త పడండి అనే మాటను వాక్యం ద్వారా మనకు అందించారు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో వింటున్న మీరును నేను కూడా మనమందరము కూడా ఈ మాటలను ఒక రక్షణ కిరీటముగా, ఆలోచన కిరీటముగా, నేను మనకు ఉపయోగపడే రీతిలో, లేకపోతే మనలను బలపరిచే రీతిలో ఈ మాటలు ఉపయోగించుకుంటే మన జీవితాలకి ఒత్తిడి అనేది ఉండదు. ఎంతో ఒత్తిడి కలిగినా కానీ యోబు ఓర్పు కలిగి ఉన్నాడు. అటువంటి ఓర్పు ఈ రీతిలో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఎలాగైతే నడుచుకోగలాలో, ఈ రాత్రి మనకెందుకు దేవుడు ఇచ్చాడో, ఎందుకు మనకి ఇస్తున్నాడో గమనించి ఆలోచించగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, వందనాలు. యోబు మాట్లాడిన మాటలు ఆఖరి 12వ వచనములో
అవును ప్రభా, ఇదిగో జమ్ము నీటి బురద ఉన్నప్పుడు అది దాని వలన చిగురించును, బలపడును. అది కొయ్యబడి పక్కన పెట్టినప్పుడు వాడిపోతుంది. అంటే నీటి సెమ్మన్నని చెప్పే ఆ బురదన్నప్పుడు దానికి విలువ గొప్ప. అంటే దేవుని శక్తి లేకపోతే నిస్సుప్రయోగులమని యోబుకు సూచించుచున్నారా తన స్నేహితులు. అవును ప్రభా, ఈరోజు ఆత్మ ప్రాణము ఒకటిగా ఏకమై ఉండటం వలన మేమేమైనా చేయగలుగుతున్నాం, ఏమైనా సాధించగలుగుతున్నాం. ఆనందము, సంతోషము, సమాధానము, మమ్మల్ని మేము సంతోషపరచుకోవటం, అనేకులకు సంతోషకరముగా ఉండటము కనపరుస్తూనే ఉన్నాం. అటువంటి కృప నాకే కాదు, వినుచున్న వేరే కాదు, ప్రపంచంలో ఉన్న 900 కోట్ల ప్రజలకు ఇటు భాగ్యాన్ని ఇచ్చాం. మరి ముఖ్యంగా నా దేశ ప్రజలు 29 రాష్ట్రాలు 150 కోట్ల ప్రజలకు ఇటువంటి భాగ్యము కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అందులో బోధకులు, సేవకులు, స్వార్థికులు, ప్రార్థనాపరులు, విజ్ఞాపనకర్తలు, గ్రంథాలు రాసేవారు, ఆలోచనను ప్రజలతో పంచుకునేవారు, విజ్ఞాపన చేసి కనిపెట్టేవారు ఎందరో ఉన్నారు. వీరందరినీ నేను చేతులకు అప్పగిస్తూ బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నా దేశమును, దేశ కాపాడుచున్న పోలీస్ శాఖ వారు, మిలిటరీ వారును, నాయన వైద్య విషయంలో డాక్టర్లు, నర్సులను, పారిశుభ్రతలో నాయన పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, ఆకలి తీర్చేవారు రైతులను, కార్మికులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కష్టములు, వేదన, బాధ, శోధన, ఇబ్బంది, ఎటువంటి కలతలు కలిగి ఉన్నారు వాటన్నిటిని తప్పించుకుని యోబు వలె ధైర్యముగా ఉండగల మనసును ప్రపంచ ప్రజలకును, దీనుడైన మాకును, ఈ నాయన అల్పుడైన నేను ఈ మాటలు వివరించుటకు ఇటువంటి భాగ్యమును నాకిచ్చి వినుచునని బిడలకును అందించిన మా ప్రభును రక్షకుడైన దేవాదేవిని నామములో అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తూ ఎందరైతే ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో వారందరికీ గొప్ప నడిపింపును, మా పితరులు చేసిన ప్రార్థన, మా పితరులు విజ్ఞాపన చేసినట్లు మేము కూడా అటు విజ్ఞాపన చేయగల మనసును మాకు అందరికీ దయచమని ఆత్మరూపుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, సహాయము, ఆదరణ తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత.